ఎక్కడైనా సరే యుద్ధం అంటూ జరిగితే దానివల్ల భయానక పరిణామాలుంటాయి. ఆర్థికంగా భారీ నష్టాలుంటాయి. యుద్ధంతో ప్రజలపై పడే ప్రభావం దారుణంగా ఉంటుంది. అయినా సరే ఇన్ని తెలిసినా అమెరికా, రష్యాలు తన సైన్యాలతో యుక్రెయిన్ను వేదిక చేసుకుంటున్నాయి. కారణం ఏదైనా కావచ్చు. అది ఉక్రెయిన్ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే యుద్ధం అగ్రదేశాల మధ్య జరుగుతుంది. యుక్రెయిన్ సరిహద్దులపై ఇక ఒక్క అడుగు వేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పశ్చిమ దేశాలు రష్యాను హెచ్చరిస్తున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో ఈ సంక్షోభాన్ని తప్పించడానికి దౌత్య ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఘర్షణలకు తెరదించడానికి ఈ ప్రాంతంలో శాశ్వతంగా శాంతి నెలకొల్పటానికి మార్గాలు వెతికే ప్రయత్నాలు తీవ్రమవుతున్నాయి. చాలా మంది దౌత్యవేత్తలు వివాదం యుద్ధంగా మారకుండా చేయడానికి ఒక పరిష్కారం అంటున్నారు. ఈ పరిస్థితుల్లో యుక్రెయిన్ సంక్షోభం యుద్ధంగా మారితే రష్యాకు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని పశ్చిమ దేశాలు, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు నచ్చచెప్పడం వల్ల యుద్ధం ఆపొచ్చు. యుద్ధం జరిగితే దానివల్ల ఆర్థికంగా కలిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. దీనివల్ల దౌత్యపరంగా ఎదురుదాడి కూడా తీవ్రంగా ఉంటుంది. వీటన్నింటినీ భరించడం అంటే రష్యాకు అంత సులభమేం కాదు. కానీ ఇలాంటి పరిణామాలే తలెత్తితే యుద్ధ రంగంలో రష్యా విజయం సాధించినా దానికి అర్థం లేకుండా పోతుందని పుతిన్ ఆలోచించేలా చేయాల్సి ఉంటుంది. పశ్చిమ దేశాలు యుక్రెయిన్లో సైనిక తిరుగుబాటుకు మద్దతు ఇవ్వొచ్చని పుతిన్లో భయం కూడా ఏర్పడొచ్చు. అలాంటి పరిస్థితుల్లో యుద్ధం కొన్నాళ్ల పాటు జరిగినా ఆ ఖర్చును భరించడం రష్యాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం కావచ్చు. అలా జరిగితే తన దేశంలోనే పుతిన్కు మద్దతు తగ్గిపోతుంది. తర్వాత ఆయన నాయకత్వానికే సవాల్ ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది. ఉక్రెయిన్ ఆక్రమణకు కొన్ని నెలలుగా రష్యా అన్ని ఏర్పాట్లు చేసుకుంది. యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు, మందగుండు సామగ్రి ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ ముందే తెలిపింది. బాల్టిక్, నార్థన్ ఫ్లీట్స్ నుంచి యుద్ధ నౌకలు నల్ల సముద్రం వైపు కదులుతున్నట్లు ఇప్పటికే నివేదికలు ధృవీకరించాయి. పసిఫిక్ ఫ్లీట్ నుంచి కీలక నౌకలు కూడా మధ్యధర సముద్రం వైపు వెళ్లనున్నాయి. ఇంజనీరింగ్, లాజిస్టిక్స్, మెడికల్ ఎనేబుల్స్ ను కూడా గుర్తించాయి. యాంత్రిక దళాలకు వేగంగా ఇంధనం నింపే రష్యన్ పైప్ లైన్ దళాలు క్రిమియాకు సమీపంలో ఉన్న క్రాస్నోడార్లో రోజుకు 80 కిలోమీటర్ల వరకు పైప్ లైన్ వేయగలవు. బెలారస్ సాయంతో రష్యన్ సైన్యం ఉక్రెయిన్ను 3 వైపులా చుట్టుముట్టింది. రెండు దేశాల సైన్యాలు గత వారం నుంచి యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. బెలారస్లోని గోమెల్కు సమీపంలో జాబ్రోవక్క వైమానిక క్షేత్రం వద్ద కొత్తగా రష్యా బలగాలు, సైనిక వాహనాలు, హెలికాప్టర్లు కనిపించాయి. ఈ ప్రాంతం ఉక్రెయిన్ సరిహద్దుకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. హోమెల్ ప్రాంతంలోని రెచిత్సా వద్ద తొలిసారిగా సైనిక గుడారాలు వెలిసినట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. ఈ ప్రదేశం ఉక్రెయిన్ సరిహద్దుకు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉక్రెయిన్పై రష్యా ఏ క్షణమైనా దాడి చేయొచ్చని అమెరికా నిఘా వర్గాల హెచ్చరికలతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే తన పౌరులను ఉక్రెయిన్ వదిలి తక్షణమే వచ్చేయాలని అమెరికా సహా మిత్ర దేశాలు హెచ్చరించాయి. అలాగే కొన్ని సంస్థలు ఉక్రెయిన్కు విమాన రాకపోకలను నిలిపివేశాయి. తదుపరి నోటీసులు జారీ చేసే వరకు ఉక్రెయిన్కు వెళ్లే తమ విమానాలపై ఆంక్షలు విధించాయి. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నడుమ నాటో ఆయుధాలు ఉక్రెయిన్కు భారీ సంఖ్యలో చేరుకుంటున్నాయి. రాజధాని కీవ్కు నాటో దేశాల నుంచి ఆయుధాల రాక ఆదివారం నుంచి జోరందుకుంది. వైమానిక దాడులను తిప్పికొట్టడంతో కీలకమైన యుఎస్ తయారీ స్ట్రింగర్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ సంబంధిత సామగ్రి కూడా నాటో సభ్యదేశం లిథువేనియా నుంచి కీవ్ చేరింది. రష్యా దూకును సమర్థంగా అడ్డుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ అంటున్నారు. రష్యా ఆక్రమిత క్రిమియా సరిహద్దుల సమీపంలో ఉక్రెయిన్ దళాల కవాతులో ఆయన సోమవారం సైనిక దుస్తుల్లో పాల్గొన్నారు. తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ఆయన గంటపాటు రష్యా ఉద్దేశాలకు ఇది ఒక రకంగా అద్దం పడుతోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. యుద్ధాన్ని నివారించేందుకు యూరప్ దేశాలు ప్రయత్నాలు ఆపలేదు. దిగితే ఆర్థిక ఆంక్షలతో పాటు తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని అమెరికా పలుమార్లు రష్యాను హెచ్చరించింది. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఇంటి పోరు ఎక్కువవుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనకు ప్రజాదరణ బాగా తగ్గిపోయింది. మరోవైపు విపక్షాలు కూడా కత్తులు నూరుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుని ఆయన తొలగించి ఉక్రెయిన్కు నాటో సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తున్న పార్టీలను గద్దెనెక్కించాలని రష్యా ప్రయత్నిస్తున్నట్టు ఇంగ్లాండ్ నిఘా వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ప్రపంచం ఇప్పుడు ఉక్రెయిన్ వేదికగా జరుగుతున్న పరిణామాలను ఉత్కంఠగా చూస్తోంది. కడపటి వార్తలందే సమయానికి భారత్ కూడా తన ప్రజలు తక్షణం ఉక్రెయిన్ను వీడారని సూచించడం ఈ కథకు కొసమెరుపు. ఉక్రెయిన్పై రష్యా ఎప్పుడైనా సైనిక చర్యకు దిగొచ్చనే నేపథ్యంలో భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉక్రెయిన్లోని తమ పౌరులను వెనక్కొచ్చేయాలని కివ్లోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.